ఈరోజు చేపల పులుసు తయారు చేసుకునే విధానం చూద్దాము. 1 కేజీ చేప ముక్కలు, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ టమాటా, కారం, నూనె, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పసుపు, కొత్తిమీర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతులు, కొంచెం షుగర్. ఒక వెడల్పైన దాకా తీసుకున్నాము. నేనైతే ఇక్కడ అల్యూమినియం దాకా తీసుకున్నాను. మీకు ఎందులో వీలుగా ఉంటే అందులో చేసుకోవచ్చు. కుక్కర్లో కానీ లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్లో కానీ చేసుకోవచ్చు. కానీ కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది ఫిష్ పులుసుకి. ఆయిల్ వేసుకున్నాను, కొంచెం మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వేసి వేయించుకోవాలి. సిజర్స్తో కట్ చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? కొంతమందికి పచ్చిమిరపకాయలు కట్ చేస్తే చేతులు మండుతాయండి. సో అందుకని సిజర్ అది ఓన్లీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికే కిచెన్లో ఉంచుకుంటాను అనమాట. అవి వేగాక టమాటా ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిపోయిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకుందాం. జస్ట్ స్ప్రెడ్ చేయటానికి నేను గరిట వాడానండి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట. గరిటె పెడితే ఏంటంటే ఫిష్ ముక్కలు ఇరిగిపోతాయి. అందుకని గరిటె పెట్టకుండా ముక్కలన్నిటికీ పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలాగా అలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. జస్ట్ కలవటానికే ఫిష్ ముక్కల్ని అటు ఇటు తిప్పుతున్నామండి గరిటెతో. కానీ గరిటెతో తిప్పుకుంటే మాత్రం ఫిష్ ముక్కలు ఇరిగిపోతాయి. తర్వాత చింతపండు పులుసుని మనం వడపోసుకుని ఆ చింతపండు రసాన్ని ఉడుకుతున్న కూరలో వేసుకోవాలన్నమాట. అన్నీ కలిసే విధంగా ఇలా తిప్పుకోవాలండి, గరిటె మాత్రం పెట్టకూడదు. కూర దగ్గరకు వచ్చేసిన తర్వాత నూనె అలా పైకి తేలేటప్పుడు మనం కొంచెం షుగర్ వేసుకుందాం. వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి.
లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆవకాయ పచ్చడిలోని నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ 1 kg ఫిష్ తీసుకున్నాం కదా, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆవకాయ పచ్చడిలోని నూనె వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆవకాయ నూనె వేసుకుంటే, ఆవకాయ పచ్చడిలోని నూనె వేసుకుంటే. ఇంకా కూర దించుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. కూర దగ్గరికి వచ్చేసింది, చూసారు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకుంటే ఫిష్ పులుసు చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.